కొల్లూరు డైరీ. ఈరోజు రాజోల్లో జరగబోతున్న అతి సమీపంలో ఉన్న ప్రబల తీర్థం చూడడానికి వెళ్తున్నాను. మీరు కూడా చూసేయండి. నేను మొదటిసారి చూడటం అండి. ఇది శివకోడ్ అండి ఊరి పేరు. ఇది వరకు ఊర్లోంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బైపాస్ రోడ్డు వేసారండి కాకినాడకి. ఇప్పుడు ఊళ్ళోంచి వెహికల్స్ తక్కువ వెళ్తున్నాయండి, అన్నీ హైవే మించే వెళ్ళిపోతున్నాయి. చూడండి, కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు, పచ్చని ప్రకృతి. ఈరోజు కనుమ కదండి, కనుమ శుభాకాంక్షలు. రేపు ఎల్లుండ సొంతూరు నుంచి ఎవరు ఉద్యోగాలు చేసే చోటకి వాళ్ళు వెళ్ళిపోతారు. పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలకి బాధ, పిల్లలు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే పెద్దోళ్ళకి బాధ. పిల్లలేమో స్కూల్ తెచ్చేస్తారు కదండి, అప్పుడే సెలవులు అయిపోయినాయి అనుకుంటారు. శివకోడ్లో శివాలయంలో కూడా తీర్థం జరుగుతుందండి. ఈరోజు లాస్ట్ రోజు కదండి. శివకోడ్లో కూడా సంక్రాంతి సంబరాలు పెట్టారు. ఇదిగోండి, అక్కడ కూడా జరుగుతున్నాయి. పండగ అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. రాజోలు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అండి. ఇంకా అందరూ సొంతూరు నుంచి ప్రయాణం వెళ్ళిపోవడానికి చూస్తుంటారు. ఇది తాటిపాకండి. తాటిపాకులో ఫేమస్ అయింది కాస్తాలంటండి, అంటే రస్కులు అంటారు. ఇక్కడ 50 ఏళ్ళ నుంచి తయారు చేస్తారంటండి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ కంపెనీ కూడా ఉందండి. ఇదేనండి అది. ఈ కంపెనీకి 10 ఎకరాలు ఇచ్చింది మా వారాల పెదనాన్నగారండి. కాస్తాలు గరాజాలు అంటే ఇవేనండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. కాస్తాలంటే ఇవేనండి. ఇది ఎంతమ్మా ప్యాకెట్? 30 రూపాయలు. ప్యాకెట్ వచ్చి 30 రూపాయలు. 10 పీసులు ఉంటాయి. ఇవన్నీ ఓన్గా చేస్తారండి. ఇవి గరాజాలు అంటారండి. బాక్స్కి వచ్చి 10 ఉంటాయంటండి, 100 రూపాయలు. ఇవేంటమ్మా మెత్తగా? నాన్ రోటీలు. మైదా గోధుమ వేసి చేస్తాం. ఇవి మైదా గోధుమ పెట్టి చేస్తారంటండి.
ప్యాకెట్ వచ్చి 50 రూపాయలండి 5 పీసులు. ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు అంటండి. 5 పీసులు ఉంటాయంట. ఇక్కడే తయారు. అవి తయారు చేసి చూపిస్తానండి. నాన్స్ ఇదిగోండి. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? ఇది తందూరి అంటారు. తందూరి అంటారు. దీన్ని తందూరి అంటారంటండి. చెయ్యి కాలిపోతుంది కదా, ఈ ఊసతో పెడతారా? చేత్తోనే తీస్తాను, మామూలు జ్యూస్ చేత్తోనే తీస్తారా? ఇక్కడ కలుపుతారు. ఒకటి ఏదన్నా చేసి చూపిస్తావా? టైం పడుతుందా? సరే. ఇవి మరమరాలు ఉండలండి. ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలు. ఇది పూతరేకులు. మా ఊర్లో ఇవి పూతరేకులు. బాక్స్ వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలండి. పీచు మిఠాయి అండి. పీచు మిఠాయి కూడా ఇక్కడ ఫేమస్ అండి. బాక్స్ వచ్చి ఎంతమ్మా? 50 రూపాయలండి. తాటిపాకులో దారి పొడుగుతూ ఉంటాయి ఇవి. మీకు గరాజాలోని పీచు మిఠాయి, పూతరేకులు. ఇదిగోండి పీచు మిఠాయిలో ఇదొకటండి. ఇదొక రకం అండి. మామిడి తాండ్రండి ఇవి. అవునా? ఇవి ఓన్గా తయారు చేస్తారండి వీళ్ళు. ఇవి మామిడి తాండ్ర నల్లగా ఉన్నది ఏంటి? బెల్లం మామిడి తాండ్ర. ఇది బెల్లం మామిడి తాండ్ర అంటండి. ఇది పంచదార మామిడి తాండ్ర అంటండి. ఇవి ఎంతమ్మా బాక్సు? 50 రూపాయలు. మీరు ఎవరైనా దారిలో ఆగి కొనుక్కోవచ్చండి. ఇవి అడుగడికి ఉంటాయి ఇవి. అదిగోండి అదొక గరాజాలోని పీచు మిఠాయి షాపు. బాగా ఎదురొకటుందండి. షాప్ నేమ్ ఎంహెచ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుందండి. ప్రబల తీర్థం మా అమ్మ. ఇది నగరం మామిడికుదురు మండలం నుంచి నగరం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఈ ఈ ఆలయం నుంచి ఊరేగింపు మొదలవుతుంది. ఈ రోజు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ సూర్య ఆకారంలో ఉన్నటువంటి ఒక షేప్ లో ఒక ప్రభను తయారు చేసి దాని మీద ఈశ్వరుణ్ణి పెట్టి గ్రామం అంతా ఊరేగించుకుని తీర్థంలోకి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి కొర్లగుంట గ్రామంలోకి అన్ని ఊర్ల నుంచి, మా ఊరు నుంచే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా సుమారు 15-16 ప్రభల వరకు అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ అందరూ కూడా ఈ ఈశ్వరులు అందరూ కూడా అక్కడ మీటింగ్ జరుగుద్దంట. అది అక్కడ సమావేశం అయ్యి గ్రామంలో వీళ్ళకి ఎటువంటి శుభాలు జరగాలి, మంచి చెట్లు జరగాలన్నీ ఆలోచించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రామంలో మరి వాళ్ళ శుభాశీస్సులను మాకు అందరికి ప్రసాదించే ఆ భగవంతుడు మరి మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు. అదే ఆశతోటి, అదే ఒక నమ్మకతోటి పూర్వం నుంచి 1947 నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఏరియాల్లో, ఇక్కడ మాకు మామిడికుదురు మండలమే కాదు, అక్కడ అంబాజీపేట అన్ని మండలాల్లోనూ కూడా చాలా ఏరియాలు, కోనసీమ అంతటా కూడా ఈ ప్రబలోత్సవం ఎంతో ఘనంగా ప్రతి గ్రామాల నుంచి కూడా యువత అంతా కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారు. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. టైం ఆసన్నం అయింది. ప్రబలోత్సవం ఇక్కడ గ్రామంలో పూర్తయింది. కొర్లగుంటకి బయలుదేరుతున్నాం అనమాట. అందరూ అందుకే ఇక్కడ విచ్చేసి ఉన్నారు. మేళతాళాలతోటి స్వామివారిని ఊరేగింపు చేసుకుంటున్నాం. ప్రభ అది మకర సంక్రమణం రోజున సూర్యుడు సెట్ ఉంటది కదా, ఆ రూపంలోనే ఒక ప్రభను తయారు చేసుకుని మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి స్వామివారిని ఆ ఆకారంలో ఉన్నటువంటి ఆ వాహనం మీద ఎక్కించి ఊరేగింపు చేసుకుంటాం అనమాట అండి. అది ఎప్పుడో పూర్వం 1947 నుంచి కూడా మాకు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నాం. ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
అందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకుని ఈ కార్యక్రమాన్ని అలా సాగించుకుంటానే వస్తున్నాం అనమాట అండి. నమస్తే అమ్మా. మామిడి కుదురు, ఈదరాడ, పాసర్లపూడి, పెదపట్నం లంక, ఈ గ్రామాల నుంచి అన్ని ఒక్కొక్క వీధి వీధికి కూడా కొంతమంది కడతారు ప్రభల్ని. ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ వస్తుంది, 2 వస్తాయి, 4 వస్తాయి, 6 వస్తాయి కూడా ఒక్కొక్క ఊరు నుంచి. అంటే ఏ వీధి వాళ్ళు కూడా ఆ వీధికి కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 2 అయ్యేసరికి అందరూ చేరిపోతారు. ఇంకా అక్కడికి మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి అందరూ డిస్పాచ్ అవుతుంటారు. అక్కడ దీనికి అయ్యే ఖర్చు అంతా ఎవరు భరిస్తారండి? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటదమ్మా. మాకైతే ఎండోమెంట్ లో ఉంది కాబట్టి మాకు దేవస్థానం వాళ్ళు సగం భరిస్తారు, గ్రామం అంతా కలుపుకుని సగం ప్రజలందరూ పోగు చేసుకుని చందాలు చేసుకుని చేస్తుంటాం అనమాట. అందుకే వెళ్ళిపోదాం కదా.
బజ్జీలు తింటున్నారా? ఏ ఊరు నుంచి వచ్చారు? ఉమ్? ఇక్కడేంటి ఊరి పేరు? ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. 10th క్లాసా? 10th క్లాస్ అబ్బాయిలా లేవు నువ్వు అసలు. డాడీ మమ్మీతో వచ్చావా? మీ ఇద్దరు ఫ్రెండ్సా? బావా బామ్మర్ది. అంగరంగ వైభవంగా జగ్గన్న తోట తీర్థం శరభశరభాని నినాదాలతో ఏకాదశ రుద్రుల సంబరం. ఏకాదశ రుద్రులు ఒకే చోటే చేర్చే కమనీయ దృశ్యం. కోనసీమ జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన జగ్గన్న తోట తీర్థం వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ వ్యాఘ్రేశ్వరం, మేనకేశ్వర స్వామి ప్రభ కేపెదపూడి, ఆనందరామేశ్వర స్వామి ప్రభ ఇరుసుమండ, విశ్వేశ్వర స్వామి ప్రభ వక్కలంక, చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ నేదునూరు, రాఘవేశ్వర స్వామి ప్రభ ముక్కాముల, భోగేశ్వర స్వామి ప్రభ మోసరపల్లి, చెన్నమల్లేశ్వర స్వామి పాలగుమ్మి, విశ్వేశ్వర స్వామి ప్రభ గంగలకుర్రు అగ్రహారం, చెన్నమల్లేశ్వర స్వామి గంగలపర్రు, అభినవయజ్ఞేశ్వర స్వామి పుల్లేటికురు. మేము చూసినది కుర్లగొంట ప్రబల తీర్థం కనుమ రోజు చూసాం. ఇది 17వ శతాబ్దంలో మొదలుపెట్టారు. ఇది 456వ సంవత్సరం పూర్తి చేసుకుంది. మేము ఈ ప్రభలు చూడటానికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది. మొదటిసారి రొయ్యల చెరువుల మీద సూర్యకిరణాలు చూడండి ఎలా పడుతున్నాయో. టైం 5:30 అయ్యిందండి.
చించినాడు బ్రిడ్జ్ కిందకు వచ్చామండి. అదిగోండి మన గోదావరమ్మ తల్లి. డాగ్ చూడండి ట్రైనింగ్ ఇస్తున్నారు. డాగ్ చూడండి బాల్ క్యాచ్ పట్టుకుని వస్తుంది. ఎండ్ చేసేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.